నుంచి ఎలుక బయటపడుతుందో అలా పొంగులేటి గారు బయటికి వచ్చి అసహనంతో తనకు బాధ్యత గల పదవిలో ఉన్న సంగతి మర్చిపోయి తనొక ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సంగతి కూడా మరి మర్చిపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడి తన పైన వచ్చినటువంటి అవినీతి ఏదైతే ఉన్నదో క్లియర్గా ఆధారాలతో బయటపెట్టినామో దానికి సమాధానం చెప్పలేక తన పైన బురద చల్లినరు తన మొత్తం బురదమయం అయిపోయాడు కాబట్టి తన మంత్రులను కూడా బురద చల్లాలనే ఉద్దేశంతో డిప్యూటీ సీఎం గారిని అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఉన్న మంత్రులందరూ కూడా తన బురదకు పూసే ప్రయత్నం చేసినాడు. ఒక్కనే లేను, వీళ్ళంతా కూడా అవినీతిలో కూరుకుపోయారని చెప్పే ప్రయత్నం చేసినాడు. ఇంత దిగజారిపోయినాడంటే ఆయన ప్రెస్ మీట్ చూస్తే ఆశ్చర్యం అనిపించింది. ఆ ముఖంలో స్పష్టంగా తన అసహనము తన యొక్క తప్పుడు చేసినట్టు ఒక ఎట్లా కనపడ్డాడంటే క్లియర్గా చెప్పాలంటే ఏ రకంగానైతే రేవంత్ రెడ్డి గారు 50 లక్షల రూపాయలు కట్టలతోని రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినాడో అదే రకంగా ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెడ్ హ్యాండెడ్గా అన్ని ఆధారాలతో పాటు తెలంగాణ సమాజం పట్ల ఒక దొంగగా దొరికిపోయినాడు. ఈరోజు తన ఏ రకంగా ప్రెస్ మీట్ ఒక ఎట్లా కనపడ్డదంటే ఆయన తప్పిదాలు ఆయన తప్పులన్నీ కప్పుపుచ్చుకోవడానికి తనతో పాటు మంత్రులు ఎంపీలని మొత్తం అంటే ఆయన ఒక బలహీనతను బయటపెట్టింది. అది ఆయన ఒక తప్పుడు ఎన్ని తప్పులు చేసాడని బయటపెట్టింది. అది కాబట్టి క్లియర్గా ఆయన తప్పు చేసినా అని చెప్పేసి ఒప్పుకునే రకంగానే తనకు ఆ ప్రసంగం అంతా కూడా కొనసాగింది. ఆయన మొదట ప్రసంగం స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఏమీ సంబంధం లేదు స్టార్ట్ చేసినాడు. మిగతా మంత్రులందరూ కూడా చెప్పుకుంటూ వచ్చినాడు. చాలా మాట్లాడినాడు. రాష్ట్రాల్లో ప్రచారంగా పోయినా అన్ని రాష్ట్రాలకు పోయినాము, నాతో పాటు అందరి మంత్రులు వచ్చినారంటే అసెంబ్లీ జరుగుతుంటే 28 తారీఖు 30 తారీఖు అసెంబ్లీ జరుగుతుంటే ఎట్లా పోతావు నువ్వు? ఇంతనా ఇంగిత జ్ఞానం ఉంది? ఒక మంత్రి బాధ్యత గల మంత్రి మాటలా అవి? ఈయన జాతీయ పార్టీ అంటే జాతీయ పార్టీకి ఈయన జాతీయ నాయకుడు అంటే వీళ్ళు పోతేనే అక్కడ గెలుస్తుందంట. మొత్తం భారతదేశంలో కాంగ్రెస్ కొట్టుకుపోయింది, వీళ్ళు పోయి దాన్ని కేరళలో పోయి లేపుతారంట. అంటే ఈ రకంగా అన్నీ కూడా పొంగులేటి గారి యొక్క మాటలు మొదటి నుంచి చూస్తూ ఉన్నాం. బాంబులని ఆ మధ్యలో ఏదో చేసినాడు, బాంబులేటి మంత్రిగా అంటే బాంబులేటి శ్రీనివాసరెడ్డిగా పేరు తెచ్చుకున్నాడు. ఈరోజు అన్నీ కూడా బొంకుడే, అన్ని బొంకిండి మొదటి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా బొంకులే. అంటే బొంకులేటి అది కూడా పొగరుతోని ఒక ఎంత పొగరుతో మాట్లాడుతున్నాడంటే అసహనం ఎంత పొగరు ఎంత కనపడ్డదంటే నేను ఏసీసీకి ఏటీఎంకి మారినా, నేను ఏసీకి డబ్బులు ఇచ్చుకుంటున్నా, నాకు తిరుగులేదు, నన్ను ఆపేటాడు కూడా లేడన్నట్టు మాట్లాడుతున్నాడు. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అన్యాయాలు చేసినా, ఎంత అవినీతి చేసినా, ఎంత అరాచకాలు చేసినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా నన్ను ఆపటోడు ఎవ్వడు లేడి రాష్ట్రంలో అనే విధంగా పొగరుతో మాట్లాడినాడు. ఈ యొక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేట ఆయన బాంబులేటిగా అయిపోయాడు, ఇప్పుడు పొగురులేటిగా పోయిండు, బొంకులేటికి మంత్రి తయారైనాడు. ఏం భాష అండి? ఏం మాట్లాడినాడు? ఏమని మాట్లాడడానికి మన నాయకుల మీద ఏదో మాట్లాడుతున్నాడు. ఇదే పెద్దలు కేసీఆర్ గారి దగ్గర, ఇదే మా అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారి దగ్గర, ఇదే మా హరీష్ రావు గారి దగ్గర గంటలు తరబడి వెయిట్ చేసే సంగతి మర్చిపోయినావా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు? గంటలు పొద్దున వస్తే రాత్రి వరకు వీళ్ళ కాలు నా ముందు మొక్కినావు కదా, నేను చూసినా కదా కాలు మొక్కుతుంటే. అంటే అధికారం ఉన్నప్పుడు ఒకటి, లేనప్పుడు ఒక తిరిగి మాట్లాడతావా? నీలాంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది వస్తారు అడిగి చూసినాం మా కళ్ళం కూడా. ఏదో పోయి మంత్రి పెద్ద మాట్లాడుతున్నావు, నువ్వు ఒక బ్రోకర్వి, నువ్వు పోయి మంత్రి అయిపోగానే ఇష్టపడి మాట్లాడతావా? అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఏమో కాళ్ళు పట్టుకుంటావు, దేవుళ్ళు అంటావు, గంటలు వెయిట్ చేస్తావు, ఇప్పుడేమో అధికారం రాగానే అధికార మదంతో మాట్లాడతావా? కాబట్టి మొత్తం ఈరోజు స్పష్టంగా అసెంబ్లీలో 28 తారీఖున మార్చ్ 28 రోజు మైండ్స్ ఒక పద్దుల మీద అంటే ఇండస్ట్రీస్ పద్దుల మీద మాట్లాడేటప్పుడు మా పార్టీ ఉపనాయకులు లెజిస్లేటివ్ పార్టీ ఉపనాయకులు హరీష్ రావు గారు స్పష్టమైన ఆధారాలతో పాటు స్పీకర్ గారు అంటే అందరి సభ ముందు
తన యొక్క కంపెనీ అవినీతిని బయట పెడితే నీ ముందే కదా మాట్లాడింది ఆ రోజు. మేము కూడా ఉన్నాం కదా, నీ ముందే కదా ఆ రోజు హరీష్ రావు గారు అన్ని బయట పెడితే సమాధానం చెప్పలేక పోయి మంత్రులందరితో ప్రలోభపడి వాళ్ళందరితో ప్రధేయపడి ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి వాళ్ళతో చెప్పించుకొని దమ్ము లేదు. 28 తారీఖు మాట్లాడితే ఈరోజు 8వ తారీఖు 12 రోజుల తర్వాత, దాదాపు 10-12 రోజులు 11-12 రోజుల తర్వాత ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నావే. ఆధారాలతో పాటు అవసరం అనుకుంటే మావి తప్పైతే మమ్మల్ని ఉరి తీయండి, దేనికైనా సిద్ధమని చెప్పేసి మీరు ఛాలెంజ్ చేసినాం ఆ రోజు. హరీష్ రావు గారు సమానం లేదా రోజు నీకు? తప్పించుకో, రాత్రికి ఫ్లైట్ ఎక్కి కేరళ వెళ్ళిపోయినావు. పోతే ఏంది ఇక్కడ అంతా మంత్రులందరితో ఏం చెప్పిస్తావు? రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదని చెప్పించినావు? ఎవరిదో ముఖ్యమంత్రి గారు సభలో ఆన్ రికార్డ్ రాఘవ కన్స్ట్రక్షన్స్కి పొంగులేటి శ్రీనివాస్ గారికి ఇదే బొంకులేటి శ్రీనివాస్ రెడ్డికి ఏం సంబంధం అండి అన్నాడు. ఏదో దూర బంధువు రెడ్డి అయినంత మాత్రాన కలుస్తారు, ఆ చుట్టరికరం కలుస్తుంది, ఎక్కడ చుట్టరికం దూరం చుట్టరికం కలుస్తుంది, కానీ ఆయనకి ఏం సంబంధము అన్నాడు. ఇంతకంటే దిగజారుడు, ఇంతకంటే సిగ్గుచేటేమని ఉంటుందా? ఈరోజు వచ్చి దానికి అంత కూడా వివరణ ఇస్తా ఉన్నారు. ఈరోజు అంటే ఆ రోజు అసెంబ్లీలో ఒక మాట, ఈరోజు ఒక మాట. ఆ రోజు తప్పించుకోబోయింది బీఆర్ఎస్ పార్టీ కాదు, మేము కాదు. తోక ముడుచుకొని దొంగలేక పారిపోయిన ఆ రోజు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కేరళకు అని చెప్పి చెప్తానని. దొంగలేక పారిపోయిన రోజు మేము ఆ తర్వాత రోజు కూడా పట్టుబట్టినాం. ఖచ్చితంగా మాకు సభా సంఘం వేయాలి, లేకపోతే సిట్టింగ్ జడ్జితోని మీరు ఎంక్వైరీ చేపియాలని చెప్పినాం. ముఖ్యమంత్రి గారు వచ్చి మేము సిబిసిఐడి వేస్తామని చెప్పినాడు. ఇది ఎవరైనా సరే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయినా సరే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బంధువులైనా సరే మేము ఊరుకోమని చెప్పేసి చెప్పినాడు ముఖ్యమంత్రి గారు. కానీ సిబిసిఐడి అనేది అంటే హోంశాఖ ఉన్నది ముఖ్యమంత్రి గారి దగ్గర. ముఖ్యమంత్రి స్వయాన ఆయన పార్ట్నరే పొంగులేటి గారికి. ఏ రకంగా దీనిలో న్యాయం జరగదు. మీరు సిట్టింగ్ జడ్జితోనైనా సరే, లేకపోతే సభా సంఘం ఏమని చెప్పి డిమాండ్ చేసి తర్వాత రోజు కూడా మేము 29 తారీఖు కూడా డిమాండ్ చేసినాం. ఆ రోజు సభని మేము స్తంభింపజేసినాం. ఆ రోజు పెద్ద ఎత్తున మేము మధ్యాహ్నం పొద్దున్న నుంచి స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం వరకు మేము వితౌట్ ఎనీ హాల్ట్ మేము కంప్లీట్గా మేము ఆ రోజు హౌస్ స్టాల్ చేసి దీనిపైన సభా సంఘం వేయాలని డిమాండ్ చేసినాము. దానికి సమాధానం చెప్పలేక, ఎంక్వైరీ చేయలేక ఆ రోజు మమ్మల్ని సస్పెండ్ చేసిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు ఏం మాట్లాడతాడైనా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ తప్పించుకుపోయిందని చెప్తున్నాడు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, తప్పించుకుపోయింది బీఆర్ఎస్ పార్టీ కాదు. ఆ రోజుగా దొంగలేక పారిపోయింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఈ బొంకులేటి శ్రీనివాసరెడ్డి గారిని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఆయన ప్రధానంగా అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు మా సీనియర్ మా రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ గారు టోటల్గా అధ్యయనం చేసేది మాట్లాడతారు. కానీ ఈరోజు మాట్లాడే ప్రెస్ మీట్లో వారు మాట్లాడేటువంటి దాంట్లో వారు బాధ్యత గల పదవిలో ఉండి వారు ఎలాంటి తన యొక్క తప్పులను కప్పుపిచ్చుకోవడానికే ప్రయత్నం చేశాడే తప్ప ఎలాంటి ఒక పారదర్శకత లేదు, దాంట్లో ఎలాంటి వివరణ లేదు, ఎలాంటి ఒక ఎవిడెన్సెస్ కూడా లేవు. తను పూర్తిగా తనకి సంబంధం ఉన్నది. మొదట ఏముంది, బోడగుండుకి మోకాలకి ఏం లింక్ పెడతారా అని చెప్పిండు స్టార్టింగ్లో, నాకు సంబంధమే లేదని చెప్పిండు. చివరికి వచ్చేసరికి నాదుర్గల్ భూములలో ఆయనకు సంబంధం ఉన్నది, వట్టినాగలపల్లి భూముల సంబంధం ఉన్నది, ఆ కొత్వాల్గూడలో సంబంధం ఉన్నది. అదేవిధంగా క్రషర్లో ఏమవుతున్నదో మానస మన తిరుమల మెటల్ అని చెప్పినాడు కొత్వాల్గూడ, దాంట్లో సంబంధం ఉన్నది. అన్నిట్లో కూడా ఈ యొక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క బొంకులేటి శ్రీనివాసరెడ్డికి అన్ని కూడా ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ప్రజల పక్షనీయంగా కూడా నీ పైన నమ్మకం ఉంటే, నిజంగా నీ కాంగ్రెస్ జాతీయ పార్టీలో గతంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక రైల్వే శాఖలో యాక్సిడెంట్ జరిగితే బాధ్యత వహించి తనకు సంబంధం లేకున్నా నా శాఖలో జరిగింది కాబట్టి నేను రాజీనామా చేసి ఆ రోజు ఒక ఆదర్శంతో నిలబడ్డాడు. ఈరోజు ప్రత్యక్షంగా డైరెక్ట్గా నీ పైన అన్ని ఆధారాలతో పాటు నువ్వు అవినీతిలో దొరికిపోయినావు. ఈరోజు బొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది పరిస్థితి ఏ రకమైందంటే కుడిదిల పడ్డ ఎలకలకి అయిపోయింది. కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు, గిలగిల కొట్టుకుంటున్నాడు. నేను ఎవ్వరు కూడా కాపాడలేరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తప్పకుండా నువ్వు తప్పు చేసినావు,
నువ్వు దోషిగా నిలబడ్డావు తెలంగాణ సమాజంలో. ఇమీడియట్గా నువ్వు రాజీనామా చేయాలి, తక్షణం రాజీనామా చేయాలి. ఈరోజు నీ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత అన్ని రుజువులతో నీ నోటితోనే నువ్వు ఆధారాలతో పాటు బయట పెట్టుకున్నావు. కాబట్టి ఇమీడియట్గా నీ పైన ఈ యొక్క ఎంక్వైరీ నిష్పక్షపాతంగా నడవాలంటే ఇమీడియట్గా తక్షణం రాజీనామా చేయాలి. లేకపోతే మాత్రం ప్రజలకు నిన్ను క్షమించరు. నీ యొక్క అన్యాయాలు, నీ యొక్క మామూలు విషయాలు కాదు, ఒక్కొక్కటి అన్ని బయటికి వస్తూ ఉన్నాయి. తప్పకుండా దీనిపైన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగానే హెచ్చరిస్తా ఉన్నాను. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మాతో పాటు ప్రెస్ మీట్లో ఉన్న పెద్దలు, గౌరవనీయులు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే శ్రీ వివేకానంద్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజీ శ్రవణ్ గారు, సీనియర్ నాయకులు రంగినేని అభిలాష్ గారు, అదేవిధంగా వంశీ గారు, అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ఒక అరగంట క్రితం సుదీర్ఘమైన ప్రెస్ కాన్ఫరెన్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిస్సహాయులైన కొంతమంది మంత్రులను పక్కన పెట్టుకొని పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క గారు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టుకొని తన బురదను వాళ్ళందరికీ అంటించే ప్రయత్నం అద్భుతంగా చేసిండు. ఇక రెండవది, ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో నాకైతే ఒక రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడినట్టుగా అనిపించలేదు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే ఒక కార్పొరేట్ సంస్థ, ఒక బిల్డర్, ఒక రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కార్పొరేట్ సంస్థకు చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడినట్టుగా చాలా క్లియర్గా అర్థమైంది. నాకు నిజంగా ఒక డౌట్ వస్తూ ఉన్నది, నాకొక్కడికే కాదు, తెలంగాణ ప్రజలందరి గుండెల్లో ఒకటే ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజల ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఈ రాఘవ కన్స్ట్రక్షనా, లేకపోతే మెగా కన్స్ట్రక్షనా, లేకపోతే ఈ సంస్థలే నడిపిస్తున్నాయా అనేది ఆ డౌట్ ఉండే. ఈరోజు చాలా క్లియర్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చాలా స్పష్టంగా మా సంస్థనే నడిపిస్తుందని చాలా క్లియర్గా చెప్పారు. ఇంతకుముందు పెద్దలు వివేకానంద్ గారు చెప్పినట్టుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీకు ఏమాత్రం నైతిక విలువలున్నా మీరు ఆనాడు 1956 సంవత్సరంలో ఒక రైల్వే యాక్సిడెంట్ జరిగితే తనకు సంబంధం లేకపోయినప్పటికి కూడా, తనకు ప్రత్యక్షంగా బాధ్యత లేకపోయినప్పటికి కూడా, అది నా డిపార్ట్మెంట్లో జరిగింది కాబట్టి నేను నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. చేశారు కూడా. జవహర్లాల్ నెహ్రూ గారు నీకు సంబంధం లేదు, ఇలాంటివి ఇంత పెద్ద దేశంలో ఇలాంటివి జరుగుతాయని చెప్పినప్పటికీ కూడా వారు వినలేదు. ఈ శాఖ నా కింద ఉంది కాబట్టి నేను రాజీనామా చేస్తా అంటున్నారు. ఆనాడు అది కాంగ్రెస్ పార్టీ, ఈరోజు ఇది కాంగ్రెస్ వర్షన్ 2.0. ఈరోజు మీరు ఒక తిమింగలంలాగా తెలంగాణ ఆస్తులను అన్నిటినీ కూడా రాఘవ కన్స్ట్రక్షన్ ద్వారా ఏ విధంగా దోచుకుంటున్నారో అందరికీ తెలుస్తుంటే, ఈరోజు మీకు 18 గంటలు రాత్రింబవళ్ళు కష్టపడి పొంగులేటి పని చేస్తున్నాడని కితాబు ఇవ్వడానికి ఇంకొక తిమింగలం రేవంత్ రెడ్డి గారు మీ పక్కన ఉన్నారు. ఆనాడు జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఈరోజు రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కరెక్ట్గా డయామెట్రికల్లీ ఆపోజిట్ క్యారెక్టర్స్. ఇక పొంగులేటి గారు మీలాగా గజ్జి కుక్కల భాష, అడవి పందుల భాష మాకు బీఆర్ఎస్కు రాదు. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఒక గొప్ప సంస్కారం, ఒక గొప్ప సంస్కృతి, ఆధారాలతోనే మాట్లాడాలని అందరినీ కూడా తర్ఫీదు ఇచ్చింది. కాబట్టి మీలాగా గజ్జి కుక్కల భాష, అడవి పందుల భాష, ఊర కుక్కల భాష బీఆర్ఎస్ పార్టీకి రాదు. మేము అట్లా మాట్లాడం. కానీ మీరు మాట్లాడిన విషయాలనే నేను మళ్ళీ చెప్తాను. ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గారు, ఈరోజు మీరు ఒక రెవెన్యూ మినిస్టర్ అన్న విషయాన్ని మీరు మర్చిపోయారు. మీరు కేవలం నేను రాఘవ సంస్థకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అన్న విషయాన్నే స్పష్టంగా చెప్పారు. మీ మాటల్లో 1.5 గంటల సేపు జరిగిన పత్రికా సమావేశంలో
మీరు ప్రతిక్షణం కూడా రాఘవతో మీకున్న సంబంధాన్నే ప్రజల ముందు పెట్టారు. మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ అదే చెప్తున్నది. మీరు నిజంగా రెవెన్యూ శాఖ మంత్రి అని మర్చిపోయారు. వాట్ ఆర్ ద డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ రెవెన్యూ మినిస్టర్? ల్యాండ్ మేనేజ్మెంట్ అండ్ రికార్డ్స్, ట్యాక్స్ కలెక్షన్ అండ్ ఎక్సైజ్, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్సైట్, పాలసీ ఫార్ములేషన్, డిజాస్టర్ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ అండ్ గ్రీవెన్స్ రిడ్రెసల్. దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ చేస్తున్నారు. నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. ఇలా మీకు అపరిమితమైన అధికారం ఉంది, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్సైట్. మీ కింద ఎవరెవరు ఉన్నారు? అసలు ఈ రాష్ట్రంలో ఎవరికీ లేనంత అధికారం మీ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్కి ఉన్నది, CCLA. కమిషనర్ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్కి ఉన్నది. ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూకి ఉన్నది. వారి కింద జిల్లా కలెక్టర్లు ఉన్నారు. అదేవిధంగా ఇన్స్పెక్టర్ జనరల్ అండ్ కమిషనర్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్కి ఉన్నది. జిల్లా కలెక్టర్లు, వాళ్ళు జిల్లా కలెక్టర్లు మాత్రమే కాదు, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్, మెజిస్టీరియల్ అధికారాలున్న అధికారులు డైరెక్ట్గా మీకు రిపోర్ట్ చేస్తారు. వారి కింద ఆర్డీఓలు ఉన్నారు, వారి కింద MROలు ఉన్నారు, వారి కింద VROలు ఉన్నారు. ఇంత పెద్ద వ్యవస్థ, అపరిమితమైన మెజిస్టీరియల్ అధికారాలున్న వ్యవస్థ మీ దగ్గర ఉన్నది. గత 2.5 సంవత్సరాల నుంచి మీరే రెవెన్యూ శాఖ మంత్రి. ఇప్పుడు మీరు నాదర్గుల్ గురించి మాట్లాడారు. శ్రీనివాసరెడ్డి గారు, ఇది కామన్ సెన్స్. మనం ఊర్లల్లో కానీ చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మన న్యూస్ పేపర్ చదివితే బోర్డు తిప్పేసిన సంస్థలు అని చెప్పి మన పత్రికలు చదువుతాం. బోర్డు తిప్పేసిన సంస్థలు అంటే ఏంటి? ప్రజల ధన మాన ప్రాణాలను అప్పనంగా పట్టపగలే దోచుకొని రాత్రికి రాత్రే బోర్డు తిరగేసి వాళ్ళు ఊరు నుంచి పారిపోతారు. ఇలా బోర్డు తిప్పే కార్యక్రమం తెలంగాణలో ఎవరన్నా చేస్తున్నారా అని ఆ అడ్డా కూలీలను అడిగినా, ఆటో డ్రైవర్లను అడిగినా, లేకపోతే హోటల్లో పనిచేసే వాళ్ళని అడిగినా, ఎవరిని అడిగినా, రైతు కూలీలను అడిగినా, ఎవరిని అడిగినా ఎవరు చెప్తారంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని చెప్తారు. బోర్డు తిప్పడంలో సిద్ధహస్తులయ్యారు మీరు. ఆ విషయాలు ప్రజలకు చూపించలేదు. ఇవాళ మీరు ఎంతసేపు బ్లూ రేకులే చూపిస్తున్నారు, బ్లూ షీట్ చూపిస్తున్నారు. బ్లూ షీట్స్ మీద ఎవరి పేరు ఉన్నదన్న విషయం మీరు చెప్పలేదు. ప్రజలు గుడ్డివాళ్ళు కాదు శ్రీనివాసరెడ్డి గారు. ఇప్పుడు నేను చూపిస్తా ప్రజలకు. మీరు నాదర్గుల్ గురించి మాట్లాడారు కాబట్టి మీరు నాదర్గుల్ గురించి మాట్లాడతాం, అదేవిధంగా కొత్వాల్గూడ గురించి మాట్లాడతాం, ఆధారాలతో సహా మాట్లాడతాం. దమ్ముంటే రికార్డులు పట్టుకొని అమరవీరుల స్తూపానికి రా. 1300 మంది అమరవీరులు ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసిండ్రు. వాళ్ళ అమరత్వంతో, వాళ్ళ రక్తంతో, వాళ్ళ ఆర్తనాదాలతో పునీతమైన అదే అమరవీరుల స్తూపం దగ్గర ఇదే ఆధారాలతో డిబేట్ చేద్దాం. రండి, ఇప్పుడే రండి. వీఆర్ రెడీ. ఇప్పుడు మీరు నాదర్గుల్ గురించి మాట్లాడారు. కొంచెం ముందు బ్లూ షీట్ చూపించు బ్రదర్. శ్రీనివాసరెడ్డి గారు, మీరు మొట్టమొదట నాదర్గుళ్ళు బ్లూ షీట్స్ గురించి మాట్లాడదు, తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడదాం అని చెప్తా. నేను మిమ్మల్ని మీకుండే అపరిమితమైన అధికారాలను, మీ కింద ఉండే రెవెన్యూ యంత్రాంగం దగ్గర ఉండే అపరిమితమైన అధికారులను వాటన్నిటి కూడా గుర్తు చేస్తూ ఈ బ్లూ షీట్స్ గురించి మాట్లాడుతున్నాను. ఈ బ్లూ షీట్స్ మీద ఏమని రాసింది? కోహినూర్ గ్రూప్ అంటే నేను నాదర్గుల్లో ఉండే 373 ఎకరాల 22 గుంటలు, సర్వే నెంబర్ 613, బాలాపూర్ మండల్లో ఉండే ఆ నాదర్గుల్ గ్రామం గురించి నేను మాట్లాడుతున్నా. ఆ దాని గురించే మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు గత 4 రోజుల క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్ తెలంగాణ ప్రజల ముందు ఒళ్ళు గగురు పొడిచే నిజాలు చూపించిండ్రు. ఇగో ఇది బ్లూ షీట్స్. ఆ బ్లూ షీట్స్ మీద రాస్తున్నది ఏంటి? కోహినూర్ గ్రూప్. మొదటిది కోహినూర్ గ్రూప్ పోయింది. దాని పక్కనే మళ్ళీ బోర్డు, కొత్త బోర్డు వచ్చింది. ఈ బోర్డు మీద ఏముంది? మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అండ్ శిల్పా ఇన్ఫ్రా. దాని పక్కనే మళ్ళీ కోహినూర్ గ్రూప్ డెవలప్మెంట్. ఆ బోర్డు పోయింది. మళ్ళా ఆ బోర్డు పోయి మళ్ళీ ఇంకో కొత్త బోర్డు, కోహినూర్ గ్రూప్ అండ్ ఇంప్లెక్స్ ఇన్ఫ్రా. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ఇంకొక బోర్డు. అవి 3 పోయి ఇప్పుడు ఆ 3 బోర్డులు తీసేసి ఇప్పుడు రాత్రి ఖాళీ చేసి బోర్డులు లేకుండా చేసిండ్రు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏక్యూ స్క్వేర్ అనే సంస్థ వస్తుంది. ఏక్యూ స్క్వేర్ వచ్చేసి అసలు ఇది మాకు పర్మనెంట్ ఇంజెక్షన్ ఉంది, అది ఉంది, ఇది ఉందని నానా అబద్ధాలు చెప్పి ఆ ఏక్యూ స్క్వేర్ వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు.
అంతకన్నా ఒక రోజు ముందు కోహినూర్ గ్రూప్ మాకు జీపీఏ ఉందని వాళ్ళు పెడతారు. ఏక్యూ స్క్వేర్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఈజ్ క్రిస్టల్ మ్యాన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆ క్రిస్టల్ మ్యాన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఈజ్ పొంగులేటి హర్షారెడ్డి. ఇక్కడే ఉంది. శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఇది చూపించాల్సింది, ఈరోజు ఈ బోర్డులను చూపించాల్సింది, మీరు ఎందుకు చూపించలేదు? క్రిస్టల్ మ్యాన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో పొంగులేటి హర్షారెడ్డి గారు ఉన్నారు. సరే, మా కొడుకుకు సంబంధం లేదని మీరు అంటున్నారు. అవునండి, సంబంధం లేదు అని మీరు అంటున్నారు. ఓకే, ఈ భూమి తెలంగాణ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ అంటే ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ 1974 ప్రకారము ఈ భూమి ఇప్పటి వరకు కూడా సెక్షన్ 8 ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ప్రకారము దీన్ని ఇప్పటికి కూడా ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్కు సరెండర్ చేయలేదు. ఫస్ట్ పాయింట్, మీరు రెవెన్యూ మంత్రిగా మీకు సీసీఎల్ఏ చెప్పిండా చెప్పలేదా అనేది ఇక మీ విచక్షణకు వదిలేస్తున్నా. మీకు అసలు రెవెన్యూ మంత్రిగా ఉండే అర్హత ఉందా? అసలు రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే ఒక రియాల్టర్ సంస్థకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఈరోజు మాట్లాడుతున్న వ్యక్తి, ఎన్నో సార్లు మీరు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో రాఘవ 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 అంటున్న ఆ రాఘవ సంస్థకు, అది భూమితో రియాల్టర్ సంస్థకు మీరు అధిపతిగా ఉన్నప్పుడు మీరు అసలు రెవెన్యూ మినిస్ట్రీ తీసుకోవడమే తప్పు. నైతిక విలువలు ఉన్నోడెవడు కూడా అయ్యో నేను రియల్ ఎస్టేట్లో ఉన్నా, నేను రెవెన్యూ తీసుకుంటే అది భూమికి సంబంధమైన మినిస్ట్రీ, రేపొద్దున నా మీదనే అబండాలు వస్తాయని మీరు నాకు వద్దని ఉండాల్సింది. మీరు అందరికన్నా ముందర రెవెన్యూ మినిస్ట్రీ మీరే తీసుకున్నారు, దాంతోపాటు సమాచార పౌర సంబంధాల శాఖ తీసుకున్నారు. ఈ 373 ఏకర్స్ ఇది భూమి శిస్తు కింద అంటే ల్యాండ్ సీలింగ్ కింద వస్తుందని చెప్పేసి మీ కింద పనిచేసే రంగారెడ్డి జిల్లా కలెక్టర్, కమిషనర్ ఆఫ్ సర్వే, ల్యాండ్ సెటిల్మెంట్ అండ్ రికార్డ్స్ ఏదైతే ఆయన కమిషనర్ ఉన్నాడో ఆ కమిషనర్ గారికి వారు ఇగో ఇక్కడ లెటర్ రాసిండ్రు. శ్రీనివాసరెడ్డి గారు మీరు చూపించలేదు ఈరోజు, ఈ లెటర్ రాసిండ్రు. చాలా క్లియర్గా ఈ భూమి ప్రాహిబిటెడ్ కేటగిరీలో ఉంది, అందుకొరకు ఇది మ్యుటేషన్ చేయలేము, అదేవిధంగా నాలా కన్వర్షన్ చేయలేము, ఇది ప్రభుత్వానికి చెందిన భూమి, అందుకొరకే దీన్ని ప్రాహిబిషన్ కేటగిరీలో పెట్టారు. కానీ మీరు ఈరోజు ఒక మాట అన్నారు, అసలు మీరే అంతా చేసినారు. నిజంగా ఈ భూమిని కాపాడిందే బీఆర్ఎస్ పార్టీ. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ భూమిని ప్రాహిబిటెడ్ కేటగిరీలో పెట్టిందే బీఆర్ఎస్ పార్టీ. మీ కింద పనిచేస్తున్న ఆర్డీఓ కందుకూరు, ఇదే ఆర్డీఓ కందుకూరు గౌరవ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఆయన ఏం రాశారో కూడా చెప్తాను. The above mutation orders were not implemented in the revenue records as on today. After getting the mutations, the above companies have filed the applications before the Revenue Divisional Officer Kandukur for grant of permission for conversion of the above said lands into non-agriculture purpose. The Revenue Divisional Officer Kandukur, after the examination of the claims of petitioners, records and documents of the petitioners, has rejected the application's wide endorsement dated 26/9/2019. 2019లో ఎవరు అధికారంలో ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. 2019 on the ground that the subject lands notified in the prohibitory register and no orders from the competent authority denotifying the lands. Who is the competent authority? The then revenue minister was the competent authority. That the then revenue minister and the competent authority refused to denotify these lands. That's why RDO అంటే బీఆర్ఎస్ పార్టీ తన దగ్గర ఉన్న అధికారాలన్నీ వాడుకొని ఈ 373 ఎకరాల 22 గుంటలను కాపాడి సుప్రీంకోర్టుకు నివేదిస్తే మీరు రెవెన్యూ మినిస్టర్గా 22 సంవత్సరాల 6 నెలలు ఉండి ఒక్కరోజైనా మీ కింద అపరిమితమైన అధికారులు, వాట్ నాట్ యూ హ్యావ్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, యూ హ్యావ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, యూ హ్యావ్ కమిషనర్ సర్వే అండ్ ల్యాండ్ సెటిల్మెంట్, అండ్ దే హ్యావ్ మెజిస్టీరియల్ పవర్స్, కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, యూ హ్యావ్ ఆర్డీఓ, యూ హ్యావ్ ఎంఆర్ఓస్, అందరు కూడా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్సే, సర్వేయర్స్, వీళ్ళందరినీ నువ్వు తీసుకొని పోయి అదే నాదర్గులకు పోయి ఎవడరా ఇక్కడ బ్లూ షీట్స్ వేసింది, ఎవడి కోహినూర్ కంపెనీ, ఎవడి ఏక్యూ స్కోరు, ఎవడు ఈ ఇంపెక్స్, ఎవడి మెగా అని చెప్పి నువ్వు కదా పోయి ఆ రోజు అధికారులందరినీ తీసుకొని పోయి అవన్నీ కూలగొట్టి, బుల్డోజర్లు తీసుకొని పోయి కూలగొట్టి
పోలీసు వాళ్ళకు ఆదిపట్ల పోలీస్ స్టేషన్లోనో లేకపోతే బాలాపూర్ పోలీస్ స్టేషన్లోనో ఇంకెక్కడో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి కదా. అది ఇవ్వకుండా మీ రేవంత్ రెడ్డి కింద పనిచేసే బడంగపేట మున్సిపాలిటీ అధికారులకు వీళ్ళందరూ ఎవరు వీళ్ళు అప్లికేషన్ ఇస్తారు. మేము ఏక్యూ స్క్వేర్ వాళ్ళు సీకింగ్ పర్మిషన్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బౌండరీ వాల్ ఇన్ 613 నాదర్గుల్ విలేజ్. మున్సిపల్ కమిషనర్ బడంగపేట మున్సిపాలిటీకి రాస్తారు. అంటే ఇది రేవంత్ రెడ్డి మీరు ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం. రేవంత్ రెడ్డికి రాస్తాడు. రేవంత్ రెడ్డి రాస్తే మరి మీకు తెలియదు ఈ విషయం, మీ ఎంఆర్ఓ చెప్పలేదా? ఇది ఎవరి రెస్పాన్సిబిలిటీ? మీకు నేను ముందే చెప్పిన కదా, యాజ్ ఎ రెవెన్యూ మినిస్టర్ యూ హ్యావ్ ఆల్ ద పవర్స్ టు సేఫ్ గార్డ్ ద government property because you are the custodian, your collector is the custodian, your RDO is the custodian, your MRO is the custodian. వీళ్ళు కదా కస్టోడియన్స్. ప్రైవేటు భూమి కానీ ఏదైనా కూడా ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన రక్షకుడు ఎవరయ్యా అంటే రెవెన్యూ శాఖ మంత్రి. ఈరోజు రక్షకుడే భక్షకుడైండు. మీరు చెప్తున్నారా? ఈరోజు హరీష్ రావు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది నిజంగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వీరోచిత పోరాటం చేస్తున్నారు కాబట్టే ఈరోజు తెలంగాణలో ప్రజల ధన మాన ప్రాణాలు సురక్షితంగా ఉన్నాయి. మీలాంటి భక్షకుల చేతుల నుంచి రోజు కూడా తెలంగాణను విముక్తి చేయడానికి వీరోచిత పోరాటం చేస్తున్నారు. ఇలా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అసలు ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా నేను ఇప్పుడే చెప్తున్నా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు రెవెన్యూ మినిస్టర్, యూ హ్యావ్ ఆల్ ద పవర్స్. ఇప్పుడే మీరు కలెక్టర్ రంగారెడ్డిని పిలవండి. కలెక్టర్ రంగారెడ్డిని పిలిపించి అర్జెంటుగా ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో, బాలాపూర్ పోలీస్ స్టేషన్లో, బడంగపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. కోహినూర్ గ్రూప్ మీద ఈ షీట్లు ఎవడేస్తున్నాడు, బౌన్సర్లు ఎవడు పెడతాడు? అసలు సిగ్గుతో తల వంచుకోవాలి. ఇంత పెద్ద 1,50,000 పోలీసులున్న తెలంగాణ పోలీసు శాఖలో ఒక ప్రభుత్వ భూమిని బౌన్సర్లు కంట్రోల్ చేస్తుంటే హోంశాఖ మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చోద్యం చూస్తున్నాడు. మీరు కూడా రెవెన్యూ శాఖ మంత్రిగా ఉండి మీ ప్రభుత్వ భూమిని ఏపీ తెలంగాణ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ 1974 ఏదైతే ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ చెప్తా ఉన్నదో ఇదంతా కూడా ప్రభుత్వ భూమి కిందకి వస్తుంది, ల్యాండ్ సీలింగ్ కిందకి వస్తుంది. ఇది ఇంకా అలైనేట్ చేయలేదు, దీని మీద ఇంకా కరెక్ట్ ఆర్డర్ రాలేదు, ఇది ఇంకా డిక్లరేషన్ కాలేదు అని చెప్పి మరి చెప్తా ఉంటే మీరు కదా పోయి కాపాడాల్సింది. బౌన్సర్ల చేతిలో వదిలేస్తారా? 600 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన రైతులు గత 100 సంవత్సరాలుగా ఆ భూమి మీద బతుకుతూ ఉంటే వాళ్ళను ఈ బౌన్సర్లు కొడతా ఉంటే ఆదిపట్ల పోలీసులు లాఠీలతో వీళ్ళందరినీ కూడా కొల్లుపడుస్తూ ఉంటే రెవెన్యూ శాఖ మంత్రిగా మీరు కదా కాపాడాల్సింది. ఆ 373 ఎకరాల్లో మల్లమ్మ కుంటానుంది. ఈ కుంటలను నేను కాపాడుతా అని చెప్పి హైడ్రా తీసుకొచ్చిండు కదా రేవంత్ రెడ్డి. ఈ హైడ్రా 2024లో హైడ్రా తీసుకొచ్చిండ్రు. వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ హైడ్రా? అసెట్ ప్రొటెక్షన్, reclaiming and safeguarding the government lands, public parks, open spaces and playground from illegal encroachments. First objective హైడ్రా ది కోర్ ఆబ్జెక్టివ్ ఏంటి? సేఫ్ గార్డింగ్ ద గవర్నమెంట్ ల్యాండ్స్ ఫ్రమ్ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్. అందులో కుంట ఉన్నది, లచ్చమ్మ కుంట ఉన్నది. అదేవిధంగా ప్రభుత్వ భూమి ఇంతవరకు అలైనేట్ కాలేదు, దాంట్లో పేద ప్రజలు బతుకుతూ ఉన్నారు. మరి మీరు ఎందుకు హైడ్రాకు ఆర్డర్ ఇవ్వలేదు రెవెన్యూ మినిస్టర్గా? పోనీ అది మీ కింద పని చేయకపోవచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి కింద పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి గారితో మీరు మాట్లాడొచ్చుండు కదా, ఎందుకు మాట్లాడలేదు? వీటికి ఆన్సర్లు చెప్పకుండా రోజుకు ఒక బోర్డు మారుస్తున్న దాని మీద ఆన్సర్ చెప్పకుండా మీ కింద అపరిమితమైన అధికారాలున్న అధికారులను ఇది కూలగొట్టండి అని పురమాయించకుండా మీరు రాజకీయాలు మాట్లాడుతున్నారు. గజ్జి కుక్కల గురించి, గజ్జి కుక్కల భాష మాట్లాడుతున్నారు, అడవి పందుల భాష మీరు మాట్లాడుతున్నారు. మీకన్నా అవే నయం, ఓపెన్గా చెప్తున్నాను నేను. ఇక రెండవది, మీరు ఇప్పటికి కూడా చెప్తున్నా, మీరు 24 గంటల లోపల మీరు మీ అధికారులందరినీ పురమాయించి నాదర్గులకు పంపించండి, అప్పుడు మీ చిత్తశుద్ధిని మేము నమ్ముతాం. మీకు అది లేదు. ఈ 2.5 సంవత్సరాల్లో మీరు చేయలేంది ఇప్పుడేం చేస్తారు? చేయలేరు. ఎందుకంటే మీ గుండెంతా కూడా రాఘవ కన్స్ట్రక్షను, భూములు కన్స్ట్రక్షను ఎట్లా కొట్టాలి, వేల కోట్ల రూపాయలు ఎట్లా తీసుకోవాలన్న దాని మీదనే ఉన్నది. అందుకొరకు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. ఇక రెండవది, మీరు కొత్వాల్గూడ గురించి మాట్లాడారు. కొత్వాల్గూడలో ఒక్కటే కామన్ సెన్స్ క్వశ్చన్, శ్రీనివాస్ రెడ్డి గారు దీనికి రాకెట్ సైంటిస్ట్ అవసరం లేదు.
బోర్డు కొత్వాల్గూడలో రాత్రికి రాత్రి రాఘవ కన్స్ట్రక్షన్ అని కంటైనర్ మీద రాస్తే అది ఎట్లా నీలి రంగుతో మీరు తుడిపేయడానికి ప్రయత్నం చేసిండ్రు. దీనికి ముందు మీరు ఆన్సర్ చెప్పాలి. రాఘవ కన్స్ట్రక్షన్ అని ఒక రోజు ముందు ఉంటుంది, ఎన్నో రోజుల నుంచి ఉంటుంది. ఎప్పుడైతే డాక్టర్ దాసో శ్రవణ్ గారు మేము ఇక మిగతా నాయకులం అందరం కూడా నిజ నిర్ధారణ కమిటీతో అక్కడికి వస్తున్నామని తెలిసిన వెంటనే రాత్రికి రాత్రి దాని మీద నీలిరంగు కలరేశారు. మా వెనక తెలంగాణ ప్రజలందరూ ఉన్నారు కాబట్టి మమ్మల్ని అమరవీరుల ఆత్మలు నిరంతరం కూడా మమ్మల్ని మరి దిశానిర్దేశం చేస్తున్నాయి కాబట్టి మమ్మల్ని తెలంగాణ పోరాట యోధులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు స్వచ్ఛమైన మనసుతోనే ప్రజల ఆశయాలు ప్రజల ఆకాంక్షలు గుండెలు పెట్టుకొని పోండి అన్నారు కాబట్టి మేము పోయిన వెంటనే ఆ కంటైనర్ ముట్టుకుంటే ఆ నీలి రంగు పెయింట్ మాకు తగిలింది. పచ్చి పచ్చిగా ఉన్నది. దాన్ని తుడిస్తే ఇక్కడ ఉన్నది రాఘవ, మీరు ఎర్ర రంగుతో చూడొచ్చు, RAGHAVA అని క్లియర్గా ఉన్నది. మీరు రెవెన్యూ మంత్రిగా మీరు ఈ బోర్డులు తిప్పే కార్యక్రమం ఏం చేస్తున్నారండి నాకు అర్థం కాదు. ఇక మీరు ఇక విషయానికి వద్దాం. ఇక మీరు అన్నారు కదా, మీ ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడుతున్నాడు, మీ మైనింగ్ శాఖ ఒక మంత్రి మాట్లాడుతున్నాడు, ఒక మాట మాట్లాడుతున్నాడు, మీరు ఒక మాట మాట్లాడుతున్నారు. ఇక మీరు రికార్డుల గురించి మాట్లాడారు. అయ్యా శ్రీనివాసరెడ్డి గారు, 2025లో తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మీరు అధికారంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే మీ ప్రభుత్వంలో ఉన్న అధికారులే 2021 మే 21 నాడు 2025 సంవత్సరంలో డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ ఇష్యూస్ ఏ మెమో అబౌట్ జాయింట్ ఇన్స్పెక్షన్ బై ద పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, రెవెన్యూ, TSPDCL and mining of all stone crushers within the 5 kilometers radius of ORR, right? దాని తర్వాత ఒక ఇన్స్పెక్షన్ టీం మే 22 నాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, రెవెన్యూ అథారిటీస్, మీరే రెవెన్యూ మినిస్టర్, రెవెన్యూ అథారిటీస్, మైనింగ్, TSPDCL వీళ్ళందరూ కలిసి ఆ ఇల్లీగల్ మైన్ సైట్కు పోయి అక్కడ ఇర్రెగ్యులారిటీస్ దొరకబడతారు. మా దగ్గర అన్ని RTI రిప్లైస్ ఉన్నాయి, ఆధారాలు లేకుండా మాట. అందుకొరకే ఇప్పుడు కావాలంటే ఇప్పుడే మేము అమరవీరుల స్థూపకు వస్తే మీరు కూడా అక్కడ నుంచి సెక్రటరియట్ నుంచి డైరెక్ట్ రండి. జూలై 31, 2025 నాడు AD మైనింగ్ ఇష్యూస్ ఎ షోకాజ్ నోటీస్ టు రాఘవ కన్స్ట్రక్షన్స్. ఈ షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసినప్పుడు దాని మీద అక్నాలెడ్జ్మెంట్ సంతకాలు కూడా రాఘవ వాడే తీసుకున్నాడు. ఇవ్వండి బ్రదర్, ఇగో మీ రాఘవ కన్స్ట్రక్షన్ యొక్క సిస్టమ్ ఆపరేటర్ ఇక్కడ సంతకం చేశారు. ఆ ఇల్లీగల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయనే నోటీస్కు ఆయన సంతకం చేశారు. అదేవిధంగా ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు గారు. ఫోన్ నెంబర్ ప్రైవసీ కాబట్టి నేను చెప్పడం లేదు. ఓకే, అదేవిధంగా AD మైనింగ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఒక లెటర్ రాస్తాడు ఆగస్టు 8వ తారీఖు నాడు. ఫిబ్రవరి 13వ తారీఖు నాడు AD మైనింగ్ ఒక డిమాండ్ నోటీస్ పంపిస్తాడు రాఘవ కన్స్ట్రక్షన్కు. ఇంకా సిగ్గుండాలే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీరే రెవెన్యూ మంత్రి, మీ కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్, మీ ప్రభుత్వంలో ఉండే ఒక అధికారి మీ కంపెనీకి ఒక డిమాండ్ నోటీస్ పంపిస్తున్నాడంటే ఆ రోజే మీరు రాజీనామా చేయాల్సి ఉండే. లాల్ బహదూర్ శాస్త్రి తనకు సంబంధం లేని విషయానికి 1956 సంవత్సరంలో రాజీనామా చేశారు. ఒక మాట వచ్చినందుకే. డైరెక్టు మీ మానసపుత్రిక అయిన మీ రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకే మీ ప్రభుత్వంలో ఉండే అధికారే నోటీస్ ఇస్తే ఇక మీరు ఏ మొహం పెట్టుకొని అసెంబ్లీకి వస్తారండి? నాకు అర్థం కాదు. ఏ మొహం పెట్టుకొని MRCలు ఉంటారు? ఏ మొహం పెట్టుకొని ఇలా మీరు ప్రెస్ మీట్కి వచ్చిన ఇంతమంది అమాయక నిస్సహాయ మంత్రులను, పొన్నం ప్రభాకరు, సీతక్క, ఇంకెంతోమంది అమాయకులు పాపం నిస్సహాయాలు, వాళ్ళు మీరు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని వాళ్ళ తెలియదు. ఈ లగ్జరీ వాచ్ల దందాలు తెలియవు. అదేవిధంగా ED ఎందుకు వచ్చిందో మీ ఇంటికి తెలియదు. వచ్చి ECIR ఎందుకు రిలీజ్ చేయలేదో తెలియదు. ఇవన్నీ తెలియని పాపం వాళ్ళందరికీ కాళ్ళు చేతులు కట్టేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి మీ పక్కన పెట్టుకున్నారు. ఓకే, సో అదేవిధంగా మరి కొత్వాల్గూడలో దాని తర్వాత మరి మైనింగ్ టెక్నికల్ స్టాఫ్ ఇన్స్పెక్ట్ చేస్తుంది, ఇల్లీగల్ మైనింగ్ గురించి ఇన్స్పెక్ట్ చేస్తుంది. ORRకు పక్కనే ఉన్నది, అది GO 111 ఉన్నది. మరి ఇవన్నీ ఉంటే మీరు బంద్ చేయమని చెప్పాలి కదా. మీరు ఎంతసేపు తిరుమల అంటారు, మీరే చెప్తున్నారు తిరుమలకు రాఘవకు డైరెక్ట్ కనెక్షన్ ఉందని ఓపెన్గా చెప్తున్నారు మీరే. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ నాకేం సంబంధం లేదని ఎట్లా అంటారు? ఇంకోవైపు రేవంత్ రెడ్డి మీరు కలిసి ఆడిన డ్రామా,
రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏమంటారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 18 గంటలు పనిచేస్తున్నారు. ఆయన ఇంకో మాట అన్నారు, మా ప్రభుత్వంలోనే ఈ ఇర్రెగ్యులారిటీస్ అని కూడా బయట పెట్టినామన్నారు. ఈ ఇర్రెగ్యులారిటీస్ బయట పెట్టింది నేను ఇప్పుడే మీకు ఆధారాలతో ఇచ్చిన. ఈ ఇర్రెగ్యులారిటీస్ బయట పెట్టింది మా ప్రభుత్వమే అన్నారు. ఎవరు ఇర్రెగ్యులారిటీస్ కండక్ట్ చేశారు? ఎవరు పాల్పడ్డారు ఇర్రెగ్యులారిటీస్కు? రాఘవ కన్స్ట్రక్షన్స్ అధికారులు రాఘవకు నోటీస్ ఇచ్చారు. రాఘవ ఎంప్లాయే ఈ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చాడు. అంటే నోటీసులు అందుకునేది రాఘవ ఎంప్లాయే. రేవంత్ రెడ్డి గారు అంటారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి 18 గంటలు పనిచేస్తున్నాడు, మా ప్రభుత్వంలోనే మేము ఈ నోటీసులన్నీ ఇచ్చి ఇవన్నీ కాపాడాము అంటాడు. ఇంకోవైపు డీజిల్ జనరేటర్లతో ఎన్ని క్రషర్లు నడుస్తున్నాయని మేము ఆర్టీ అప్లికేషన్ వేస్తే వినాలి తెలంగాణ ప్రజలు, దయచేసి గమనించండి, ఇది మన ఆస్తి. తరతరాలుగా దుక్కి దున్ని మొక్క నాటి మొక్కకు నీళ్లు పోసి బళ్ళు కూడా గుడ్లు పెట్టని పొలాల్లో రాత్రింబవళ్ళు కష్టపడి పాములు గరిచినా తేళ్లు గరిచినా కీళ్ళ నొప్పులున్నా కాళ్ళ నొప్పులున్నా గుట్టల మీద మట్టి మొత్తం కూడా ఊపిరితిత్తుల్లో పీల్చుకొని గుట్టల బీమారి తెచ్చుకొని ఆంధ్ర పెత్తందారులు ఎంత ఇబ్బంది పెట్టినా తరతరాలుగా ఎంత దోపిడీ చేసినా కూడా కడుపులో పెట్టుకుంటూ మౌనంగా ఆరోధిస్తూ తెలంగాణ డెవలప్ చేసుకున్న తెలంగాణ ప్రజలారా, ఈరోజు మన గుట్టలు పిండి అవుతున్నాయి. ఈరోజు మన గుట్టలు పిండి అవుతున్నాయి. ఈరోజు మన గుట్టలు దోపిడీకి గురవుతున్నాయి. మన భూములు దోపిడీకి గురవుతున్నాయి. తెలంగాణ ప్రజల భావితరాలకు చెందాల్సిన లక్షల కోట్ల ఆస్తి రాఘవ కన్స్ట్రక్షన్ జోబులోకి పోతున్నది. మెగా కన్స్ట్రక్షన్ జోబులోకి పోతా ఉన్నది. ఇంకెంతో బడబడా కంపెనీల జోబులోకి పోతా ఉన్నది. ఇలా డీజిల్తో నడుస్తున్న జనరేటర్లు ఏవేవి కొత్వాల్గూడ ఏరియాలను అడిగితే మాకు వచ్చిన రిప్లై, అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ నుంచి వచ్చిన రిప్లై, భగత్ సింగ్ స్టోన్ క్రషర్, పరమేశ్వర్ సింగ్ స్టోన్ క్రషర్, యుఎన్ నేమ్డ్ స్టోన్ క్రషర్, రాఘవ కన్స్ట్రక్షన్స్, శ్రీ సాయి మైన్స్, గ్రేట్ ఇండియా మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్. 4వ నెంబర్లో రాఘవ కన్స్ట్రక్షన్, సర్వే నెంబర్ 63, కొత్వాల్గూడ, మండల్ శంషాబాద్, రంగారెడ్డి, వర్కింగ్ ఆన్ జనరేటర్. దిస్ ఈజ్ నాట్ మై కవిత్వం, దిస్ ఈజ్ ఏడీ మైన్స్ అండ్ జియాలజీ ఇచ్చిన కవిత్వం. ఆయన ఇచ్చిన నోటీస్ ఇది, ఆయన ఇచ్చిన రిప్లై. ఇప్పుడు చెప్పండి శ్రీనివాసరెడ్డి గారు, మీకు సంబంధం లేదా కొత్వాల్గూడ మైన్స్? ఎంతసేపు మీరు హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని నిందిస్తున్నారు కదా, ఇప్పుడు మీరు చెప్పండి, ఆధారాలు మేము ముందర పెట్టినాం, రండి ఇప్పుడే ఇక్కడే ఛాయ్ తాగిపోదాం అక్కడికే అమరవీరుల స్తూపం దగ్గరికి. ఇన్ని ఆధారాలు ఉండి ఇవన్నీ బయటపెట్టిన తర్వాత కూడా మీరు ప్రజలను మళ్ళీ బోర్డులు మారుస్తూ తప్పుదో పట్టిస్తుంటే మీరు ఎట్లా కూర్చుంటున్నారండి? అంత పవిత్రమైన సెక్రటరియట్లో నాకు అర్థం కాదు. ఒకవైపు అమరవీరుల స్తూపం, మరోవైపు బాబాసాహెబ్ అంబేద్కర్, ఒకవైపు తథాగత గౌతమ బుద్ధుడు, వాళ్ళందరి మహనీయుల మధ్యలో ఉన్న కేసీఆర్ గారు ఎంతో అపురూపంగా కట్టిన సెక్రటరియట్లో కూర్చునే అర్హత ఉందా శ్రీనివాసరెడ్డి గారు మీకు? ఇంకా మూడవది, ఇప్పుడే మా వివేకన్న వట్టినాగులపల్లి గురించి మాట్లాడారు. వట్టినాగులపల్లిలో ఒక్కటే ప్రశ్న నేను వేస్తాను. మీరు వట్టినాగులపల్లి ఏవో చెప్పుకుంటూ వచ్చిండు కానీ ఒక్కటే ప్రశ్న వేస్తా. మన పల్లవి షా, నా దగ్గర ఎఫ్ఐఆర్ కూడా ఉన్నది. పల్లవి షా మన ఒక మాట అన్నది. పల్లవి షా వాళ్ళ భర్త రాజీవ్ షా అన్న ఆయన పేరు, సతీష్ షా. పల్లవి షా, సతీష్ షా వాళ్ళిద్దరూ మా ఇంటికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చి భూమి వదలమన్నాడు అని అన్నారు. మీరు దాని గురించి ప్రస్తావించలేదు. మీరు ఎంతసేపు అది ఓఆర్ఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అదో కంపెనీ ఇదో కంపెనీ, అవన్నీ కాదండి. మీరు సతీష్ షా ఇంటికి, పల్లవి షా ఇంటికి పోయినరా లేదా? సీనియర్ సిటిజన్స్ వాళ్ళు, మీ కొడుకు పోయిండా లేదా? ఓకే, మీరు పల్లవి షా ఇంటికి, సతీష్ షా ఇంటికి పోయినరా లేదా మీరు చెప్పాలి. రెండవది, మీరు అన్నారు కామన్ మ్యాన్ కంప్లైంట్ ఇచ్చినామా, ఎఫ్ఐఆర్ చేసినామని. బరాబర్ కామన్ మ్యాన్ కంప్లైంట్ ఇచ్చినా ఎఫ్ఐఆర్ చేసిండ్రు. కానీ ఎఫ్ఐఆర్ చేసిన హబీబుల్లాను ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిండ్రు చెప్పండి? మంచి పని చేసిండు కదా ఆయన, ఎన్నో సెక్షన్స్ మీద చేసిండు. ఏమన్నాడు? క్రైమ్ నెంబర్ 2789 of 2025, 3011 2025, 323, 118, 324, 304, 127, 351, 3 Class 5 of BNS ఇన్ని సెక్షన్ల కింద చేసిండు. అందులో వినాలి తెలంగాణ ప్రజలు, ఎందుకంటే ఆయన దగ్గరనే సమాచార పౌర సంబంధాల శాఖ ఉంది కాబట్టి మా వేదన అరణ్య రోదన కాకూడదని
ఈ కష్టమంతా కూడా బూడిదలో పోసిన పన్నురు కాకూడదనే మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన చేతిలో మొత్తం పత్రికా యజమానాలు ఉన్నాయి. ఈరోజు వీరోచితంగా పోరాడుతున్నది మీరు గుమాస్తా తెలంగాణ అంటున్న నమస్తే తెలంగాణ, ఇంకా టీ న్యూస్, ఇంకా కొన్ని పత్రికలు, వాళ్ళందరికీ కూడా దండం. మీరు గుమాస్తా తెలంగాణ అన్నారు ఒక పత్రికను. అవునా, మేము తెలంగాణ ప్రజలకు గుమాస్తాలమే. ఎస్, ఈ పత్రిక తెలంగాణ ప్రజలకు గుమాస్తానే. అవును, తెలంగాణ యావత్తు 4.5 కోట్ల తెలంగాణ ప్రజలకు గుమాస్తానే. మేము గర్వపడుతున్నామయ్యా ఇలాంటి పత్రికలు తెలంగాణ ఉన్నందుకు. నువ్వు సిగ్గుపడాలి దాన్ని గుమాస్తా అంటున్నందుకు. సో ఈ పత్రికలన్నీ నీ కంట్రోల్లోనే ఉన్నాయి కాబట్టి నిజం ప్రజలకు తెలిసే అవకాశం లేదు. ఈ ఛానల్ కూడా నిజం చెప్పాలనుకున్నా కూడా చెప్పనివ్వడం లేదు మీరు. అది నేను ఎన్నోసార్లు చెప్పిన. ఇక పోతే ఈ కేసు ఎప్పుడు రిజిస్టర్ అయిందండి? 30/11/2025 హబీబుల్లాను ట్రాన్స్ఫర్ చేసినావు. మరి ఆయన ఏ పాపం చేయకపోతే కామన్ మ్యాన్ ఇచ్చిన కంప్లైంట్ రిజిస్టర్ చేసినప్పుడు ఆయనకు నువ్వు గ్యాలంటరీ మెడల్ ఇవ్వాలి కదా, ఆయనకు ముఖ్యమంత్రి సేవా పథకం ఇవ్వాలి కదా. శబాష్, నువ్వు చాలా బాగా చేసినావు, నువ్వు మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఇస్తున్నారా అని చెప్పాలి కదా. లేకపోతే ఇంకో పోలీస్ స్టేషన్ ఇస్తున్నా, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకో, మంచిగున్నది, ఇంకా నువ్వు మంచిగా చేస్తున్నావు అని చెప్పాలి. లేకపోతే యాక్సిలరేటర్ ప్రమోషన్ ఇవ్వాలి కదా హబీబుల్లాకు. ఆయన వెనక ఎవరు లేరని, ఒక మైనారిటీ సామాజిక వర్గానికి చెందినవాడని ఆయన వెనక ఎవరు లేరని, ఆయన గురించి ఎవరు మాట్లాడరు. అందుకొరకు అసదుద్దీన్ ఓవైసీ సహా ఎవరు మాట్లాడరు కాబట్టి కథం ట్రాన్స్ఫర్ చేయండి. ఎందుకు? రాఘవ కన్స్ట్రక్షన్ మీద కేసు రిజిస్టర్ చేసినందుకు. ఇప్పటి వరకు కూడా 30/11/2025 నాడు కేసు రిజిస్టర్ అయితే ఇప్పటి వరకు కూడా ఆ ఎఫ్ఐఆర్ తప్ప ఆ సిడి5లో ఏం లేదు. లేకపోతే ఇప్పటివరకు అలా ఛార్జ్షీట్ వేయాలి. 3 నెలలనే ఛార్జ్షీట్ వేయాలి. 90 రోజుల లోపలనే ఛార్జ్షీట్ వేయాలని భారతీయ న్యాయ సురక్షా సమితి చెప్తుంది, బిఎన్ఎస్ఎస్ చెప్తుంది. లేకపోతే క్లోజ్ చేయండి. ఇలా మీరు అక్కడ పోయి చేసింది ఏంది? మీ గుండాలు, మీ రాఘవ కన్స్ట్రక్షన్ బౌన్సర్లు, అది కూడా చెప్తా. తెలంగాణ ప్రజలకు తెలవాలి. ఎందుకంటే పత్రికలు నువ్వు చెప్పలేస్తలేవు కాబట్టి మేమే చెప్పాలి. వీళ్ళందరూ ఆ రోజు రాత్రి మధ్యరాత్రి, రెవెన్యూ మినిస్టర్కి మధ్యరాత్రి ఏం పనా? రెవెన్యూ మినిస్టర్ కొడుకు మధ్యరాత్రి ఏం పని? రాత్రి 12 గంటల 14 నిమిషాలకు పోయి దాదాపుగా 4 జేసీబీలు, 70 మంది బౌన్సర్లు, ఒక్కటి కాదు ఇద్దరు కాదు, 70 మంది బౌన్సర్లు ఒక రెవెన్యూ మంత్రి పంపిస్తాడు. మీరు రెవెన్యూ మంత్రి ఎట్లయినారో నాకైతే అర్థమైతే లేదు. రెవెన్యూ మంత్రి కొడుకు పొంగులేటి హర్షారెడ్డి వీళ్ళందరూ 70 మంది బౌన్సర్లను పంపించి వాళ్ళందరూ కూడా మాస్కులు వేసుకొని 4 జేసీబీలు పట్టుకొని వాళ్ళు పోయి అక్కడున్న ఒక గోశాలను మొత్తం కూడా ధ్వంసం చేస్తారు. దాని తర్వాత వాళ్ళు కాళ్ళేళ్ళబడ్డ కూడా వాళ్ళను తన్నుకుంటూ పోయి అక్కడి నుంచి సెక్యూరిటీ గార్డు టెంటును కూలగొడతారు. దాని తర్వాత అక్కడ ఎలక్ట్రిక్ ఫ్యాన్లని కూడా ధ్వంసం చేస్తారు. ఆ గోశాలను ధ్వంసం చేస్తారు. పాపం ఆ పశువులు ఏం చేసినాయ్యా? ఆ వెలుగుమట్ల ఆ పేద ప్రజలను అట్లనే చేసి ఆ ముసలాం అయితే అడుక్కుంటుంది, అయ్యా మొన్ననే కట్టుకున్న బాబు ఇల్లు, ఒక్కసారి గోడను పట్టుకొని నాయన అంటే కూడా నీ మనసు కరగలేదు. వాళ్ళను నువ్వు పెయిడ్ బ్యాచ్ అన్నావు. ఆ పేద ప్రజలను పెయిడ్ బ్యాచ్ అన్నావు. ల్యాండ్ మాఫియా అన్నావు. నిజమైన ల్యాండ్ మాఫియా ఎక్కడున్నది? వట్టినాగులపల్లి. నువ్వేం చేసినావు? ఆ బౌన్సర్లను తీసుకొని పోయి ఆ సెక్యూరిటీ గార్డు టెంటు గులగొట్టి ఎలక్ట్రిక్ ఫ్యాన్లను కూడా ధ్వంసం చేసి అక్కడి నుంచి వీళ్ళందరూ పోయి ఎవరు బాబు మిమ్మల్ని పంపించింది అంటే అప్పుడు ఆ బౌన్సర్లను చెప్తారు మమ్మల్ని రాఘవ పంపించిండు అని చెప్తారు. అదే హబీబుల్లా ఎఫ్ఐఆర్గా మార్చిండు. ఆయన చేసిన తప్పిందయా? ఇప్పటి వరకు కూడా ఎందుకు ఛార్జ్షీట్ వేయలేదు అందులో? దీనికి ఆన్సర్ చెప్పండి. మీరు ఆ సీతక్కను, పొన్న ప్రభాకర్ అమాయకులను, నిస్సహాయాలను పెట్టుకొని మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు చెప్పండి ఎందుకు హబీబుల్లాని ట్రాన్స్ఫర్ చేసిండ్రు? ఎందుకు ఇప్పటివరకు ఛార్జ్షీట్ వేయలేదు? ఇన్ని ఆధారాలు ఉన్నాయి. తెలంగాణ ప్రజలారా, మీ అందరికి కూడా నమస్కారం. దయచేసి ఇంత ఘోరమైన దోపిడీ మన కళ్ళ ముందర జరుగుతున్న పట్టపగలే 1000 కోట్ల ప్రజల ప్రైవేట్ ఆస్తి, ప్రభుత్వ ఆస్తులు ఈ రాఘవ సంస్థ చేతిలోకి పోతున్నా మనం ప్రేక్షకులుగా ఉంటే మనం కూడా నేరస్తులం అవుతాం. ఇలా చూడండి, కొడంగల్ నారాయణపేట టెండర్స్ డైరెక్ట్ మీరు మేఘా ఇద్దరే పంచుకున్నారు కదా 4000 కోట్లు. మరి మీరు చేవెళ్ళ డిక్లరేషన్ ఎక్కడ పోయింది? కామారెడ్డిలో బీసీలకు 40% ఇస్తున్నారు, చేవెళ్ళలో 25% ఎస్సీ ఎస్టీలకు ఇస్తామన్నారు. మల్లికార్జున ఖర్గేతో చెప్పిస్తారు కదా. అంటే మీరు ఏటీఎంగా వారిండ్రని వాళ్ళందరూ మాట్లాడతలేరు కదా. ఈరోజు 4000 కోట్లు అప్పనంగా తీసుకుంటారు. ఇక్కడ ఫ్యూచర్ సిటీ ఏమో సీఎం రమేష్కి ఇచ్చిర్రు 4000 కోట్లు. ఇంత స్టోరీ ఉన్నది. మీరు వచ్చి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడతారు. మీ స్థాయి తగ్గి మాట్లాడింది.
స్థాయి తగ్గి మీరు గజ్జి కుక్కల భాష, అడవి పందుల భాష, ఊర పందుల భాష మీరు మాట్లాడినరు శ్రీనివాసరెడ్డి గారు. మరి అందుకొరకే తెలంగాణ ప్రజలు ఇవన్నీ కూడా గమనించాలి. మీలాగా స్థాయి తగ్గి మాట్లాడే వాళ్ళం కాదు, కేవలం ఆధారాలతోనే మాట్లాడతాం. మీరు ఇప్పుడంటే ఇప్పుడు మేము ఎక్కడికి రమ్మంటే ఇక్కడి నుంచి ఇక్కడికే వస్తాం, మీరు రమ్మనండి మేము వస్తాం, అంతే తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు తెలంగాణ తప్పుదో పట్టించకండి. ఇప్పుడు మా వివేకాన్ని డిమాండ్ చేసినట్టుగా అర్జెంటుగా ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రిని స్ఫూర్తిగా తీసుకొని అర్జెంటుగా రాజీనామా చేయండి. రాజీనామా చేస్తేనే మీకు నిజంగా నైతికలో ఉన్నట్టు లెక్క. దాని తర్వాత మీ బిజినెస్ మీరు చేసుకోండి మంచిగా. రావు కన్స్ట్రక్షన్ డైరెక్ట్గా CMD అయ్యి మీరే అద్భుతంగా బిజినెస్ చేసుకోండి, లీగల్గా చేసుకోండి. అంతే తప్ప గిబ్జాలు చేసి వాళ్ళ కాంట్రాక్టులు వాళ్ళ ప్రాజెక్టులు అన్నీ కూడా ఇల్లీగల్గా గుంజుకొని ప్రజల ఆస్తులన్నీ కూడా గుంజుకుంటే ఎవరు కూడా ఎవరు. ఇది తెలంగాణ పోరాటాల పురిటిగడ్డ. రాబోయే రోజుల్లో నేపాల్ ఎట్లయిందో, బంగ్లాదేశ్ ఎట్లయిందో, శ్రీలంక ఎట్లయిందో అట్లా కూడా జంజీ అంతా కూడా వచ్చి మీ ఇంటి ముంగట హిమాయత్ సాగర్ దగ్గర కూర్చుంటారు. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. మరి ఈ విషయాలే చెప్తూ మరొక్కసారి మరి ఇంత ఓపికగా మరి మా ఆవేదనను, తెలంగాణ ప్రజల ఘోషను, అదేవిధంగా ఈ బాధనంతా కూడా తెలంగాణ ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేసిన మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. హైకోర్టులో సింగిల్ బెంచ్ తీర్పు, అదేవిధంగా డివిజన్ బెంచ్లో కొట్లాడింది బీఆర్ఎస్ఏ, రైట్? బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. ఇంతకుముందే చెప్పిన హైకోర్టులో సింగిల్ బెంచ్, తర్వాత డివిజన్ బెంచ్ రెండు కూడా బీఆర్ఎస్ హయాంలోనే వచ్చినాయి. ఇది ఎవ్వరు కూడా, ఇది రికార్డ్స్ ఉంటాయి, సుప్రీంకోర్టులో ఉంటాయి. ఎక్కడైనా కోర్టు రిజిస్ట్రీకి పోయి తీసుకోవచ్చు ఇవన్నీ కూడా. ఆయన ఏదో ఇప్పుడేదో 2 స్టేట్మెంట్లు ఇచ్చి పారిపోతే కాదు, ముందరికి వచ్చి చెప్పండి. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే హైకోర్టులో ఈ ఆర్డర్స్ వచ్చినాయి. బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ఈ అడ్డమైన ఏమంటారు కోహినూరు, మెగా, తర్వాత ఇంకేంది అది ఏక్యూ స్క్వేరు, తర్వాత ఇంకోటి ఇంపెక్స్, శిల్ప, ఇక కొత్త పేర్లు, రోజుకో బోర్డు. సో ఇవన్నీ ఎప్పుడు బీఆర్ఎస్ చేయలేదండి. ఇది కాపాడింది బీఆర్ఎస్ఏ అన్న. మంత్రి సోయి ఉండి మాట్లాడుతున్నాడు, సోయి లేక మాట్లాడుతున్నాడు అర్థం కావట్లా. కనీస రాజ్యాంగ నిబద్ధత లేకుండా, కోర్టుల పట్ల గౌరవం లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడి ప్రజల్ని మభ్యపెడితే టీవీలు కానీ చూపెడుతున్నాయి, పేపర్లు రాస్తున్నాయి. హీఈస్ అక్సెప్టింగ్ దట్ ద మ్యాటర్ ఈజ్ సబ్జుడైజ్ ఇన్ ద సుప్రీం కోర్ట్. ఇది కేర్ఫుల్గా వినాలన్నా దయచేసి. దట్ మినిస్టర్ హ్యాస్ ది అడాసిటీ టు అక్సెప్ట్ దట్ ద మ్యాటర్ ఈజ్ సబ్జుడైజ్ ఇన్ ద సుప్రీం కోర్ట్. How dare Ponguleti that when the matter is subjudized, a private fellow comes and then constructs the private construction ఎట్లా చేస్తారండి? కాంపౌండర్ ఎట్లా కడతాడు అంటే నువ్వు వాడు కాంప్లిసిట్ కాకపోతే? హైకోర్టులో తీర్పు వచ్చింది, దాన్ని ఛాలెంజ్ చేసిండ్రు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగా ప్రభుత్వ భూమి అని చెప్పని ప్రభుత్వం క్లెయిమ్ చేస్తూ, కాదు అని చెప్పని ప్రైవేట్ వాడు క్లెయిమ్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నాక గొడ్డిగుర్రం పళ్ళు అవుతుందా ప్రభుత్వం? ఏమైనా మంత్రి ఏమైనా తమాషాలా, డ్రామాలా? ఏమైనా డ్రామా కంపెనీ నడుపుతారా, సినిమాలు చూపెడతారా మీరు? ఏమన్నా మ్యాటర్ ఈజ్ సబ్జుడైజ్డ్ ఇన్ సుప్రీం కోర్ట్. యూ హ్యావ్ ఎ డామ్ వెల్ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ మిస్టర్ పొంగులేటి టు ప్రొటెక్ట్ దట్ గవర్నమెంట్ ల్యాండ్ టిల్ ద సుప్రీం కోర్ట్ డిసైడ్స్. ఈజ్ యాక్టింగ్ అండర్ ఓత్. తమాషాని ఏమన్నా డ్రామా కంపెనీ నడుపుతానడా అంటే నీకు సుప్రీంకోర్టు గౌరవం లేదు, హైకోర్టు గౌరవం లేదు, నువ్వు మంత్రి అయిపోగానే కొమ్ములు వస్తాయా నీకేమన్నా? దోచుకోపోవడానికి, దొబ్బకపోవడానికి. యూ అట్లీస్ట్ హానర్ సుప్రీం కోర్ట్. నువ్వు కూడా యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద కేస్. యు ఆర్ డిఫెండెంట్ ఇన్ ద కేస్. నువ్వు డిఫెండెంట్ అయిన భూమిలో ఎవడో వచ్చి నా భూమి అని చెప్పని క్లెయిమ్ చేస్తే ప్రభుత్వం ఊకుంటుందట, మళ్ళా ఎగబడి బీఆర్ఎస్ మీద దాడి చేస్తారట. దయచేసి మీడియా వాళ్ళు ఏమడగకూరు. ఇందులో ఒకటే ఒక మర్మం, ఆర్ యూ కాన్స్టిట్యూషనల్లీ బౌండ్ ఆర్ నాట్? నీకు కోర్టులు అంటే విలువ ఉందా లేదా? నువ్వు సుప్రీంకోర్టు కేసులో నువ్వు కూడా భాగస్వామ్యా కాదా? నువ్వు సుప్రీంకోర్టు కేసులో భాగస్వామ్యం అయిన తర్వాత కాన్ఫ్లిక్ట్లో, లిటిగేషన్లో ఉన్న భూమిలో ఎవడో ప్రైవేట్ వాడు వచ్చి ప్రభుత్వ భూమి కాదు నా భూమి అని చెప్పని వాడు కాంపౌండ్ కడుతుంటే నువ్వేం గడివిక్తానో చెప్పు మరే. అది అడగొద్దా? అడిగితే హరీష్ రావు గారి మీద దాడి, బీఆర్ఎస్ మీద దాడి. సిగ్గు ఎక్కులేదు ప్రెస్ మీట్ పెట్టడానికి ఇవాళ. థ్యాంక్ యూ. జై తెలంగాణ.